గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ వస్తోంది. ప్రపంచ సినిమా చరిత్రలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ను థియేటర్స్లో విడుదల చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమా ప్రీలుక్, ఫస్ట్ లుక్కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఏకంగా 3 మిలియన్ వ్యూస్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను భారీగా వినూత్నంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో డిసెంబర్ 16వ తేదీన ట్రైలర్ విడుదలవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావటం, ఎంతో ప్రెస్టీజియస్గా రూపొందడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతలు వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా మాట్లాడుతూ, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా థియేట్రికల్ ట్రైలర్ను కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో డిసెంబర్ 16న విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ సహా టోటల్ టీం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత కరీంనగర్లోని తిరుమల థియేటర్కు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ను ఆవిష్కరిస్తారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాకు అండగా నిలబడ్డ ఫ్యాన్స్ అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు. థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయబోయే 100 థియేటర్స్ లిస్టును అభిమానులకు ముందుగానే తెలియజేస్తాం. 100 థియేటర్సు, 100 ముఖ్య అతిథులు, అభిమానుల సమక్షంలో విడుదల కానున్న ట్రైలర్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఏ సినిమా ట్రైలర్కు ఇంత గ్రాండ్గా విడుదల అవ్వలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి కోసం బాలకృష్ణ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన తప్ప మరెవరు ఇంత రాయల్ లుక్లో ఈ పాత్రను చేయలేరనేలా పాత్రలో ఆయన ఒదిగిపోయారు. బాలకృష్ణ గారి ఎంకరేజ్మెంట్ లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదు. దర్శకుడు క్రిష్ సినిమా కోసం చాలా కష్టపడి చాలా తక్కువ రోజుల్లోనే ఇంత భారీ బడ్జెట్, హై టెక్నికల్ మూవీని రూపొందించారు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఆడియోని తిరుపతిలో అత్యంత వైభవంగా డిసెంబర్ 26వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ సినిమాలో బాలకృష్ణ నటనతో పాటు హేమమాలిని, శ్రీయలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారని, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, క్రిష్ ఈ సినిమాతో తన కెరియర్లోనే శిఖరాగ్రానికి చేరుకుంటాడని చెప్తున్నారు. ఇక సినిమాలో ఎమోషనల్ సీన్స్ అందరినీ థియేటర్స్లో కట్టిపారేస్తాయని చెప్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమమాలిని, శ్రియ, కబీర్ బేడి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, ఆర్ట్ భూపేష్ భూపతి, సంగీతం చిరంతన్ భట్, సాహిత్యం సీతారామశాస్త్రి, మాటలు సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్ రామ్ లక్ష్మణ్, సహనిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం క్రిష్. Like and subscribe Eagle Media Works.